నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అయితే రోజు రోజు ప్రొడ్యూసర్లకు మధ్య జరుగుతున్నటువంటి వివాదం అనేది రోజు రోజు పెరిగి 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 తారాస్థాయికి అయితే చేరింది. తమిళ్ థియేటర్ ఫిలిం ప్రొడ్యూసర్లకు అలానే ఓటీటీ ఫిలిం ప్రొడ్యూసర్లకు జరుగుతున్నటువంటి వివాదం అనేది ఇప్పుడు ఏ విధంగా మారిందంటే, థియేటర్లలో సినిమాలు సెప్టెంబర్ 1 నుంచి బంద్ అని చెప్పేసి బంద్కు పిలుపునిచ్చే వరకు వచ్చింది. అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఏది జరగొద్దు, సినిమా షూటింగ్ జరగొద్దు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగొద్దు అనే కాడికి చేరింది. ఇది కూడా ఇంతలా ఎందుకు జరిగిందట అంటే, ఎవరైతే ఫిలిం థియేటర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పాయింట్ లేవనెత్తిల్లట. అది కూడా ఏందట అంటే, సినిమాలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ అయిన తర్వాత 8 వారాల పాటు, అంటే దాదాపుగా ఒక 2 నెలల పాటు ఓటీటీలో ప్లే చేయొద్దు, 2 నెలల తర్వాత ఓటీటీలో ప్లే చేయాలని చెప్పేసి అయితే ఒక నినాదం లేవనెత్తిల్లట. ఆ నినాదం అనేది వీళ్ళకు, ఈ ఎవరైతే ఓటీటీ ప్రొడ్యూసర్లు ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకు నష్టం వస్తుందని చెప్పేసి ఇటు నుంచి వీళ్ళు పాయింట్ లేవనెత్తిల్లట. ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదం అనేది అసలు సినిమా థియేటర్లకు ఏమో కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాదు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కాదు, ఏది కూడా జరగకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం స్టక్అప్ అయ్యే వరకు వచ్చింది. అంటే దీని మీద తమిళనాడు సీఎం విజయ్ తలపతి అండ్ సంబంధిత నాయకులు కానీ, నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్య తొందరగా పరిష్కారం జరిగి, కోలీవుడ్ సినిమాలను ఎవరైతే ఆదరిస్తారో వారికి తొందరగా సినిమాలు అందుబాటులోకి రావాలని చెప్పేసి అయితే కోరుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.